ఈరోజు నా గెస్ట్ శ్రీ శ్రీ త్రిదండి చిన్నజయ స్వామి వారు. నమస్తే గురుగారు. జయస్ బాగున్నారా గురుగారు? జయస్ ఉన్నారు. ముందుగా గురుగారు, ఎవరిని గురువు అనాలి, ఎవరిని స్వామి అనాలి, అది కొద్దిగా నేర్పిస్తారా మాకు? మనకి తెలియని విషయాలు తెలియచెప్పే ఎవరైనా గురువే. అది లౌకికమైన విషయాలు కావచ్చు, దైవికమైన విషయాలు కావచ్చు, సామాజికమైన విషయాలు కావచ్చు, ఎనీథింగ్. అది వాటిని గురువు అని అంటాం మనం. స్వామి అని అంటే మనకి సాధారణంగా ఒక ఆధ్యాత్మిక దైవిక మార్గాన్ని చూపించేటటువంటి ఒక వ్యక్తి మనకి లభించినప్పుడు ఆ వ్యక్తికి మనం శరణాగతి చేస్తే, అంటే వి సరెండర్ టు దట్ పర్సన్, అప్పుడు మనం వారిని స్వామి అని అంటాం. అయితే మిమ్మల్ని మేము స్వామి గురువు రెండు అనొచ్చు. అయితే మనకి అట్లాంటి మార్గం చూపించే వాళ్ళు ఎవరైనా నచ్చాలి. మనం ఈ రోజులలో యంగ్స్టర్స్కి రాముడిని చూసి ఏమన్నా నేర్చుకోవాలి అని అంటే ఏం చెప్తారు? ఆయన జీవితం అంతా అసలు నేర్చుకునే లెసన్ అది. రాముడు చిన్నప్పటి నుంచి ఆయన గురించి ఏది చెప్పాడో వాల్మీకి నేర్వదగినదేదో అవే చెప్పాడు ఆయన. ఫర్ ఎగ్జాంపుల్, ఆయన బాలకాండలో, అంటే మొదటి 7 కాండలు రామాయణం, దాంట్లో బాలకాండ మొదటిది. ఆ బాలకాండలో 18వ సర్గ దగ్గర రాముడు పుడతాడు. సాధారణంగా పుట్టాడు 60 సంవత్సరాల తర్వాత పిల్లాడు అంటే ఆ పిల్లాడితో ముద్దు మురిపే ముచ్చట అవన్నీ ఉంటాయి జనరల్గా. కానీ వాల్మీకి అవేవి చెప్పలేదు. ఏ సర్గలో రాముడు పుట్టాడని చెప్పాడో నామకరణం అదే సర్గలో చేయించాడు. చదువు సంధ్య అన్నీ మొత్తం ఆ సర్గలో ఫినిష్ చేశాడు. 12 ఏళ్ళు పూర్తి అయిపోయాయని చెప్పేశాడు అదే సర్గలో. చివరికి వచ్చేటప్పటికి ఇతన్ని బయటికి తీసుకువెళ్ళడానికి విశ్వామిత్రుడు వచ్చేసాడు. అంటే విశ్వామిత్రుని అప్పుడే ఇంట్రడ్యూస్ చేసేసాడు ఆయన. అంటే ఏదేది మనిషిగా జీవితంలో తెలుసుకోవడానికి అవసరం లేదో దాన్ని ఆయన చెప్పే ప్రయత్నం చేయలేదు. ఏది అవసరమో దాన్ని ఎలాబొరేట్ చేశాడు. విశ్వామిత్రుడితోటి రామచంద్రుడు సాగించిన యాత్రని సుమారు 50 సర్గల్లో చెప్పాడు. ఎందుకనంటే విశ్వామిత్రుడు వెంట బయలుదేరి ఆయన ఎన్నో నేర్చుకున్నాడు, ఎన్నో ఉపకారాలు చేశాడు, సమాజానికి అవసరమైనటువంటి కార్యక్రమాలు చేశాడు, చేయడానికి కావలసినటువంటి శిక్షణ పొందాడు విశ్వామిత్రుడి దగ్గర. సో మనిషికి సమాజహితకరమైన కార్యాలు చేయడం, దానికి తగినటువంటి శిక్షణ పొందడానికే అధికమైనటువంటి సమయం ఇవ్వాలి తప్ప విలాసాలకి, విందులకి, వినోదాలకి కాదు. అందుకోసమని ఆయన చిన్నప్పుడు పుట్టి పెరిగేటటువంటివి ఆ 12 ఏళ్ల పాటు సాగిన జీవితం ఏమైందో మనకు తెలియదు. సో రాముడిని చూసి ఇలాగా ఎవ్రీ మూమెంట్, ప్రతి కదలిక మనం నేర్వదగినది. స్వామి, భారతదేశం కల్చర్ అంటేనే కుల మతం అన్నీ కలిసి ఉంటుంది. ఇలాంటి కల్చర్లో ప్రధానంగా మతాల గురించి చెప్పినట్లయితే హిందుత్వం అనేది చాలా ప్రాచీన్యమైన మతం అనిగా లేదా ధర్మం కానీ చెప్తా ఉంటాం. ఇలాంటి దేశంలో కులం అనేది ఎక్కడి నుంచి, కుల వివక్ష అనేది ఎందుకు జరిగింది అని అంటే, మొట్టమొదట చాలా ప్రాచీనం హిందూ మతం అనేది మనం, అది సరైన పదం కాదు. అది చాలా ప్రాచీనమైంది. వేద మార్గం చాలా, వేద ధర్మం చాలా ప్రాచీనమైంది. దాని సనాతన ధర్మం అని, వేద ధర్మం అని, భారతీయము అని వ్యవహరిస్తుండేవారు. ఆయనకి హిందూ అనే పేరు ఈ మధ్యకాలంలో వచ్చింది, 13-14 శతాబ్దాల్లో వచ్చిన పేరు. అంతకు ముందాక అసలు ఆ పదమే తెలియదు ఎవరికి. సరే, అది అలా అట్టే పెట్టండి. దానికి దీన్ని పర్యాయ పదంగా వాడుతున్నారు అని అనుకుందాం. ఓకే. సో అంతవరకు మనకు దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్ ఫర్ అస్. దీంట్లో కులాలు ఉన్నమాట వాస్తవం, వర్ణాలు ఉన్నమాట వాస్తవం. ఇవి మానవ జీవితపు నడకకి కావలసినటువంటి విధానాలు. ఇవి చేతికి 4 వేళ్ళు ఉన్నాయంటే ఒకటి పొడుగ్గా, ఒకటి పొట్టిగా, ఒకటి కొంచెం పొట్టిగా, ఒకటి ఇంకా పొట్టిగా, ఒకటి లావుగా, ఇలా ఉంటాయి. ఇవి వివక్షతోటి, పక్షపాతంతో పెట్టినవి కాదు. పని జరగడానికి కావాల్సిన సౌకర్యం కోసం ఉన్నవి. సమాజం అనేటటువంటిది ఒక పెద్ద వ్యవస్థ అయితే ఇందులో వర్ణాలు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర
ఇవన్నీ సమాజపు నడకలో కానీ గురుగారు ఇక్కడ అవసరమైనటువంటి. క్షుద్రుడే ఎక్కువగా ఎందుకు హింసింపబడ్డాడు, కుల వివక్షకి గురయ్యాడు అంటే ఎవరు? క్షుద్రులు. ఎవడు వివక్ష గురి కాలేదు ఇప్పుడు. ఉమ్, ఇప్పుడు మన వాళ్ళు చరిత్రలో వివక్షకి గురి చేస్తూ రాశారు, వాళ్ళు వివక్ష గురి కాల. ఉమ్, ఓకే, ఆయా వర్గాల వివక్ష గురి కాల. వాటిని ఆ రకంగా ఫ్యాబ్రికేట్ చేసి స్టోరీస్ రాశారు తర్వాత. ఎవరు కూడా మేము అలా వివక్ష గురయ్యామని ఎప్పుడు అనుకోలే. ఓకే. ఇప్పుడు రాముడి పాలనలో ఇన్ని కులాలు ఉన్నాయి, ఇన్ని వర్ణాలు ఉన్నాయి, కానీ వాళ్ళు ఎప్పుడు ఎవ్వరు కూడా దుఃఖపడలా. రాముడి కాలంలో రిజర్వేషన్స్ ఉండేవా గురుగారు? రిజర్వేషన్స్ అనేది అసలు ఎప్పుడూ లేదు. ఉమ్, రిజర్వేషన్ అనేది వ్యక్తిని పాడు చేసేటువంటి ఒక వ్యవస్థ. ఎందుకని? నువ్వు ఎప్పుడైతే రిజర్వేషన్ పెట్టి వాడికి ఒక ప్రివిలేజ్ కల్పిస్తున్నావో వాడు క్వాలిఫై కావడానికి నువ్వు అడ్డు పెడుతున్నావు అని అర్థం. ఇప్పుడు నీకు 100 మార్కులకి పాస్ కావాల్సిన వాడిని నీకు 20 మార్కులకే పాస్ చేస్తా అంటే నువ్వేం చేస్తున్నట్టు వాడిని, నీలో 20 దాటికి ఎక్కువ యోగ్యత నీకు వద్దు, అంతే కదా. అంటే వాడి యొక్క యోగ్యతని మనం అణిచినట్టే కదా. కరెక్ట్. సో దీన్ని ఎప్పుడు మన సమాజం అంగీకరించాలి. ప్రతి వ్యక్తిలోనూ కూడా యోగ్యతని పెంచే ప్రయత్నమే చేసి అక్కడ వాడి వ్యక్తి యొక్క పుట్టుకకి ప్రాధాన్యం ఇవ్వాలి, వాడుకు ఉండేటువంటి జిజ్ఞాసకి ప్రాధాన్యాన్ని ఇచ్చి. జిజ్ఞాసలో కనుక వాడు గొప్పవాడైతే వాడు హరిజనుడు అని ఈవేళ మనం అనుకునేటటువంటి కులంలో ఉన్న వాడికి కూడా పూజార్హతనిచ్చింది. మన వైష్ణవ సంప్రదాయం మాది. ఈ వైష్ణవ సంప్రదాయంలో ఆళ్వార్లను ఉన్నారు, హరిజనులు ఉన్నారు, మ్లేచ్చులు ఉన్నారు, శూద్రులు ఉన్నారు, క్షత్రియులు ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు, అందరూ ఉన్నారు. అయితే వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వలే, వాళ్ళల్లో ఉండేటటువంటి ఆ జ్ఞానపు విలువకి ప్రాధాన్యాన్ని ఇచ్చారు. వాళ్ళందరినీ కూడా చక్కగా ఆరాధన చేస్తారు, భగవంతుడి కంటే వాళ్ళకి ప్రాధాన్యాన్ని ఇస్తారు. ప్రధానంగా మీరు కుల వివక్ష కానీ కులం గురించి వచ్చినప్పుడు దాన్ని తిరస్కరిస్తూనే ఉంటారు, మనుషులంతా ఒకటిగానే భావించి చెప్తా ఉంటారు అనేక ప్రసంగాలు. నో దట్ ఈస్ రాంగ్. కులాన్ని తిరస్కరించడం అనేది తప్పు మాట. ఓకే. ఎందుకంటే ఒకడికి కార్పెంటరీలో నైపుణ్యం ఉంటుంది, ఒకడికి ఫోటోగ్రఫీలో నైపుణ్యం ఉంటుంది, ఒకడికి వంట చేయడంలో నైపుణ్యం ఉంటుంది. ఈ నైపుణ్యాలన్నీ పనికిరావు, తీసేయండి. ఏదో ఫోటోగ్రఫీ చేసే నైపుణ్యం ఉండేవాడిని తీసుకెళ్ళి వంటలో పెట్టండి, వంట చేసేవాడిని తీసుకెళ్ళి అది ఇంకో అగ్రికల్చర్లో పెట్టండి అన్నారనుకోండి, యు ఆర్ స్పాయిలింగ్ ద స్ట్రక్చర్, ఇజంట్ ఇట్? ఏది చేసే నైపుణ్యం ఉన్న వాడిలో దాన్ని పెంచాలి. చాలా గొప్పగా చెప్పారు. దానిని సవ్యంగా ఉండేట్టు చేయాలి, దుర్వినియోగం కాకుండా చేయాలి. దాంట్లో ఉండేటువంటి మెళుకువలు బాగా జాగ్రత్తగా నేర్వగలిగేట్టుగా వాడిని నేర్పించాలి. దట్ ఈజ్ కుల వ్యవస్థ. ఇది కుల వ్యవస్థ తప్పు అంటాం అప్పుడు దాన్ని? లేదు అన్ని సమానం అంటామా? కానీ గురుగారు రోజు రోజుకి చూసినట్లయితే కులాన్ని బట్టి రాజకీయపు వ్యవస్థ వల్ల ఇది దుర్వినియోగం అవుతుంది. కరెక్ట్ గురుగారు. రాజకీయాలు కూడా కులాన్ని బట్టి వాళ్ళ నాయకుని బట్టి ఎంచుకోవడం జరుగుతా ఉంది. నాయకుల యొక్క స్వార్థ ప్రయోజనాల కోసమని ఇవి సమాజంలో చెడ్డదారి పట్టాయి. అవి చెడ్డవి కావు, వాటిని తప్పుదారి పట్టించారు. వాటిని నిజానికి బ్రిటిష్ వాడు రాకముందు కులాలు ఉన్నాయి, ఎవరు కొట్టుకోలా, అణుచుకునే ప్రయత్నం చేయలే, రిజర్వేషన్స్ కోసం ఎవరు పాకులాడలే, అందరూ సుఖంగా ఉన్నారు, కష్ట సుఖాలు పంచుకున్నారు. విలేజెస్లో ఉండేవాళ్ళు కూడా ఏ కులం వాడు, ఏ వర్గం వాడు, వర్ణం వాడు అయినా ఏదో బాబాయ్, మామయ్య, ఏదో అత్తయ్య, పిన్ని, అక్కయ్య, ఇలాంటి వ్యవహారాలతో, బంధుత్వాలతోటి ఒకళ్ళతో కలిసిమెలిసి జీవించేవారు. గురుగారు ఈ రోజుల్లో కానీ కొట్టుకోలేదు ఎప్పుడు, ఒకళ్ళనొకళ్ళు అణుచుకునే ప్రయత్నం చేయలే. అవసరాలు వచ్చినప్పుడు ఒకరొకరు సహాయం చేసుకునే ప్రయత్నం చేశారు. అన్ని వర్ణాలు, అన్ని వర్గాలు కూడా. బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాత వచ్చినటువంటి దురాక్రమణ ఇది. మరి ఈ రోజులో కులాన్ని బట్టి నాయకుడిని ఎంచుకుంటున్నారు, ఆ కులం నాయకుడిని ఎంచుకుంటున్నారు. రోజు రోజుకి కులం ఎక్కువ అవుతుందో. చెడు ఎక్కడొచ్చిందంటే మేము అందరినీ సమానంగా చూస్తాం కనుక అన్ని కులాల్లోంచి కూడా ఒక్కొక్క వ్యక్తిని ఎన్నుకుంటాం, అన్ని ఊళ్ళల్లోంచి ఒక్కొక్క వ్యక్తిని ఎత్తుకుంటాం. అంటే నీకు ఊరు కులం ఇంపార్టెంటా, మనిషిలో యోగ్యత ఇంపార్టెంటా? ఆ ఊళ్ళోంచి నువ్వు ఆ కులంలోంచి ఒక మనిషిని ఎత్తుకున్నా వాడికి దాంట్లో ఏ రకమైనటువంటి ఆ అనుభవం లేదు, వాడికి ప్రవేశం లేదు, వాడికి జిజ్ఞాస లేదు,
వాడిని పట్టుకొచ్చి నువ్వు దాంట్లో పెడితే దాన్ని వాడు నాశనం చేయడు. మనిషికి వర్ణాన్ని బట్టి, కులాన్ని బట్టి, ఊరిని బట్టి ఇంపార్టెన్స్ ఇవ్వడం కాదు మనం చేయాల్సింది. వాడిలో ఉండే యోగ్యతని బట్టి ఇచ్చి వాడికి ఆ పని చెబితే వాడు, ఇప్పుడు రైల్వే మినిస్టర్గా ఒక వ్యక్తిని పెడితే రైల్వేస్ని ఇంప్రూవ్ చేయాలని అనిపిస్తే వాడు చేస్తాడు. టెలికామ్కి ఒకరిని మినిస్టర్గా పెడితే దాన్ని ఇంప్రూవ్ చేయాలని అనిపిస్తే వాడు దాంట్లో యోగ్యుడు అవుతాడు తప్ప, ఈ కులం వాడు దాంట్లో పెట్టాలని పెడితే డూ యూ థింక్ దట్ ఇట్ ఇంప్రూవ్స్? నో. అసలు రాజకీయ నాయకులు అవలంబించినటువంటి ఈ పద్ధతే తప్పు పద్ధతి. అది సమాజపు ప్రగతికి అది ఎప్పుడు సరైనటువంటి బాట కాదు. గురుగారు, భారతదేశం అంటేనే ఒక మేధస్సుకు కానీ లేకపోతే మేధాశక్తికి ఒక పెద్ద సంపద అంటారు. అలాంటిది వేదం అనేది మరీ ప్రాముఖ్యంగా చూస్తుంటాము. ఈ రోజులలో వేదం గురించి యంగ్స్టర్స్కి కానీ లేక ఈ ఆధునికత వచ్చిన తర్వాత వేదాన్ని పట్టించాలి, నేర్పించాలి, నేర్చుకోవాలి, దాని గురించి ఉన్న లాభాలు కానీ వీటి గురించి పెద్దగా యంగ్స్టర్స్కి తెలియదు. చిన్న చిన్న కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా కృంగిపోతూ ఉంటారు. వేదం గురించి కానీ వేదంలో ఉన్నటువంటి లాభాల గురించి చెప్పాలి అని అంటే మీరేం చెప్తారు స్వామి? దీన్ని నాశనం చేసింది ప్రభుత్వ వ్యవస్థ. ఏదైనా ఒక విద్య రావాలి అని అంటే విద్యా విధానంలో అది చేరాలి. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్ళు అయ్యేదాకా భారతీయ విద్య అనేదాన్ని కనిపించనివ్వకూడదు అని మినిస్టర్లే వచ్చారు కేంద్రంలో. వాళ్ళే విద్యా విధానాన్ని రూపొందించారు. వాళ్ళే అన్ని మూలల దాకా కూడా దాన్ని ఇంపోజ్ చేసి నడిపించారు. ఇప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాత కదా భారతీయ విద్య అనేది మనకి పైకి రావాలని కృషి ప్రారంభించింది. ఎవడు చేశాడు అంతకుముందు దాన్ని? దీన్ని ఉండాలి అనేటువంటి అసలు దృష్టి ఎవడికి ఉంది? సో విద్యా విధానంలో చోటు దాన్ని కల్పించినప్పుడు దాని మీద ఎవడు దృష్టి పెడతాడు? ఎవడు చదువుతాడు? చదివితే ఉపయోగం ఏమిటి? మార్కులు వస్తాయా? ఉద్యోగాలు వస్తాయా? వ్యాపారాలు సాగుతాయా? అంచేత ఎవడు దాన్ని చదవాలా? వాళ్ళు చదవలేదు కనుక అది పోలే. చదవడానికి కొంతమంది బాధ్యత తీసుకుని వాడి కష్టమో నష్టమో అడుక్కుంటూనో తింటూనో తినకపోయో చదివేవాళ్ళు చదువుతున్నారు, దాన్ని కాపాడేవాళ్ళు కాపాడుతున్నారు. కానీ బహుళ సమాజానికి అందించడానికి వీలయ్యేటట్లుగా దాని విద్యా విధానంలోకి చేరనివ్వకుండా దాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేశారు. ఇతర భాషలు చదివేవాడికి ప్రోత్సాహకంగా పైసలు ఇచ్చి, వాడికి స్టైపెండ్స్ ఇచ్చి, సంస్థలు కట్టుకోవడానికి అవకాశాలు ఇచ్చేటటువంటి ప్రభుత్వాలు వేదము సంస్కృతము అనేటప్పటికీ ఇది రిలీజియస్ కనుక ఇది ఉండడానికి వీల్లేదని స్కూళ్ళలో సంస్కృత భాషను కూడా పూర్తిగా తొలగించేసేటటువంటి స్థితి కదా ఏర్పడింది. ఇక వేదం సంగతి దేవుడు ఎరుగు. అందుచేత ఇది అందకపోవడానికి కారణం సమాజం కాదు, అందకపోవడానికి ప్రభుత్వమైనటువంటి ప్రబలమైనటువంటి కారణం, దీనికి వినాశకారి అయినటువంటిది ప్రభుత్వాలే. కనుమరుగైపోతుంది ఇలాంటి జ్ఞానపీఠం అన్నప్పుడు యాజ్ ఎ స్వామిగా మీరు ఎలా చూస్తారు వేదం గురించి? అందరి పక్షంలో రక్షించే ప్రయత్నం మేము చేస్తున్నాం దాన్ని. మేము 82 నుంచి దీన్ని రక్షించే ప్రయత్నం మేము చేస్తున్నాం. దానికి సిలబస్ ఏర్పాటు చేసి విద్యార్థులకి చెప్పి దాన్ని నేర్పించి దాంట్లో ఎంతోమందిని మేము తయారు చేసాం, ఇప్పుడు తయారు చేస్తున్నాం. మమ్మల్ని చూసి తర్వాత తయారు చేయాలని ప్రారంభించిన వాడు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకి శక్తికి తగ్గట్టుగా వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చేశారు. ఈవెన్ తిరుపతి దేవస్థానం లాంటివి కూడా మమ్మల్ని చూసి ఇలాగ మనం చెయ్యాలని వాళ్ళు దాన్ని పెట్టుకున్నారు. గత కొంతకాలంగా తిరుమల దేవాలయానికి చిన్నజీయర్ స్వామి గారు రావట్లేదు అని బలంగా వినిపిస్తూ ఉంది. కారణం తెలుసుకోవచ్చా? ఆయన అక్కడ జరగవలసిన వ్యవస్థని సరి చేసుకుని ఎప్పుడు పిలిస్తే అప్పుడు కడతాం. దేవుడి దగ్గర వెళ్ళడం అనేది మన చేతుల్లో పని కాదు కదా, ఆయన పిలిస్తే మనం వెళ్ళాలి. దీన్ని దేవుడి మీద అలిగినట్టుగా చూడొచ్చా చిన్నజీయర్ స్వామిని? లేకపోతే అక్కడ జరుగుతున్న కార్యక్రమాలని? దేవుడు కొండ, మనం ఇసుక రేణువు. దేవుడి మీద అలగడం ఏమిటి మనం? నో. కానీ మనం ఆయన ముందర నిలబడాలంటే ఆయన సేవకి తగిన సేవకులము అని చెప్పుకోగలిగే, ఆయనకి సేవకి కలిగేటటువంటి లోపం ఏదైనా ఉంటే దానికి తీర్చగలిగే ఒక సాధనము అయితే ఆయన ముందర తలెత్తుకు నిలబడాలి, లేకపోతే ఆయన ముందర నిలబడే అర్హత ఉండకూడదు. చిన్నజీయర్ స్వామి గారు భారతదేశం ప్రజలందరిలో దేశభక్తిని నింపే విషయంలో సక్సెస్ అయ్యారా, లేకపోతే సనాతన ధర్మాన్ని పెంపొందించే విషయంలో సక్సెస్ అయ్యారా అంటే ఏం చెప్తారు? రెండు ఒకదాన్ని విడిచిపెట్టి ఒకటి ఉండవు. ఎప్పుడు
ఎందుకంటే ధర్మం అనేటువంటి ప్రాక్టీసెస్, సనాతన ధర్మం అనేటటువంటిది ఒక ప్రాక్టీస్ అనేది సమాజంతో ఉంటుంది. సమాజంతో ఉండాలంటే సమాజ అవసరాలు ఉంటాయి. సమాజ అవసరాలు తీర్చాలంటే సమాజానికి కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. ఆరోగ్యము, విద్య, నైతికత ఇవన్నీ ఉంటాయి దాంట్లో. చేత సామాజిక సేవ, ఏదో ఆధ్యాత్మిక సేవ అని ఇవి రెండు కూడా ఎప్పుడు వేరువేరుగా నడవవు. ఇప్పుడు మీకు శరీరం ఆరోగ్యం ఉండాలా, మీ మనసు బాగుండాలా. మనసు పాడైపోయినా పర్వాలేదు, శరీరం బాగుంటే చాలును అనుకుంటే దాన్ని సేవ అంటాను. దాన్ని శరీరం కాదు మనస్సు బాగుండాలి, శరీరం లేకపోయింటే వాడు రోగిష్టి వాడు అంటాం. శరీరము బాగుండి మనస్సు బాగుండి అప్పుడు వాడు ఉపయోగపడేటువంటి ఒక మనిషిగా మనం గుర్తిస్తాం. సో ఆల్సో సామాజిక సేవ అనేది శరీరం, ఆధ్యాత్మికత అనేది ప్రాణం. ఇవి రెండు కలిసి సాగితేనే అది సమాజం. ఏదో ఒకటి లోపించినా అది రోగగ్రస్తం. స్వామి, ఈరోజు సమతామూర్తి స్టాచ్యూ అంటే భారతదేశంలో అన్ని ఫేమస్ ప్లేసెస్లలో ఇప్పుడు ఇది కూడా ఒకటి చేరింది. ఇది నిర్మించే ముందు మీ ప్రయాస కానీ, నిర్మించిన తర్వాత మీరు పొందుతున్న అనుభూతి గురించి చెప్పాలి అని అంటే? సమాజానికి ఎన్నో రకాల ఉపకారాలు చేసినటువంటి మహనీయులు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వాళ్ళని జ్ఞాపకం పెట్టుకోవడం అనేది ఆ సమాజానికి బాధ్యత, దాన్ని నడిపే ప్రభుత్వాలకి బాధ్యత. అలాంటిది దాన్ని నిలబెట్టుకోవడం చరిత్రని అనేటువంటిది సామాజికుల యొక్క కర్తవ్యం. రామానుజులు వారు చేసిన మహోపకారం ప్రపంచానికి చరిత్రలో మనకి ఇంతవరకు ఎవరూ చేయలేదు. సమాజంలో అడుగు పెట్టడానికి అవకాశం లేని రోజుల్లో హరిజనుల్ని సమాజంలోకి తెచ్చి, మంత్రం వింటే చెవిలో సీసం పొయ్యాలనే రోజుల్లో వాళ్ళకి మంత్రాన్ని చెప్పి, ఆలయం తలుపులు తీసి వాళ్ళకి దైవాన్ని దర్శించే అధికారాన్ని ఇచ్చిన వాళ్ళు రామానుజులు వారు. మహిళలు అనేవాళ్ళు ఒంటింటికి తప్ప బయటికి రావడానికి వీల్లేదు అనుకునే రోజుల్లో మహిళలకు కూడా మంత్రాన్ని ఇచ్చి, వాళ్ళు కూడా సమాజపు ప్రగతిలో భాగస్వాములు అని సాధికారికత అనే దాన్ని అందించిన మొదటి వ్యక్తి రామానుజులు వారు. చరిత్రలో మనం చూస్తే, మీరు చరిత్ర ఒకసారి వెతకండి, మొట్టమొదటి ఫస్ట్ రామానుజులు వారు చేశారు ఈ పని. అలాంటి ఒక ఆధ్యాత్మిక విప్లవవేత్త రామానుజుల వారైతే, అలాంటి వారిని గుర్తించలేదు అంటే ఆ సమాజాన్ని మనం ప్రాణం లేనిది అని అంటాం. అలాంటి వాడిని తెలుసుకోలేదంటే ఆ మనిషికి జ్ఞానం దండగా అంటాం. రామానుజుల వారు 1000 ఏళ్ల క్రితం చేశారు ఈ పని. 600 సంవత్సరాలు దాని ప్రభావం సమాజం అంతటా ఉంది. బ్రిటిష్ వాడు వచ్చాక నాశనమైంది. మళ్ళీ బ్రిటిష్ వాడి యొక్క అనుంగు పుత్రులు కనుక మన దేశాన్ని పాలించినటువంటి పాలకులంతా వాళ్ళు అదే కాపీలో అదే మూసలో నడిచారు. వారు పుట్టి 1000 ఏళ్ళైంది కనుక మళ్ళీ వారి యొక్క ఆ ఉపకారం, వారు చేసినటువంటి కార్యం సమాజానికి చెప్పడం ఎవడో ఒకటి బాధ్యత. అది బాధ్యతగా మేము స్వీకరించాం. మాకు పరిచయం ఉన్న వాళ్ళంతా దాన్ని స్వీకరించారు. ఏదో చేద్దాం అని అనుకున్నారు. ఆ చేసేది ప్రపంచానికి తెలిసేట్టు చేయాలి అంటే ఇలాంటి ఒక స్టాచ్యూ రావాలి. కనుక ద వరల్డ్ బిగ్గెస్ట్ స్టాచ్యూ, ఎనీథింగ్ దట్ బిగ్గెస్ట్, ఎనీథింగ్ దట్ ఈస్ టాలెస్ట్, ఎనీథింగ్ దట్ ఈస్ గ్రేటెస్ట్, దట్ ఈస్ వాట్ క్యాచెస్ ద ఐస్ ఆఫ్ ది పీపుల్. స్వామి వారి యొక్క స్టాచ్యూను 216 అని పర్టికులర్గా ఆ నంబర్ ఎందుకు ఎంచుకున్నారో తెలుసుకోవచ్చా? రెండవది, ఈ స్టాచ్యూని చైనాలోనే నిర్మించడం ఎందుకు అని చెప్పి ప్రధానంగా మీ పైన వచ్చిన ఆరోపణల్ని ఏ రకంగా చూస్తారు? 216 కాదు, అందులో మీరు ఏది చూసినా దాంట్లో ఒక నెంబర్ రిలవెన్స్ ఉంది. 216 అంటే 2, 1, 6, 9 అవుతుంది. 9. ఇందులో మీరు ఏ మెజర్మెంట్ తీసుకున్నా 9 ఉంటుంది దాంట్లో. మన ప్రాజెక్ట్లో. ఓకే. ప్రాజెక్ట్లో కాదు, ప్రాజెక్ట్ తర్వాత జరిగేవి కూడా 9 మీద జరుగుతున్నాయి. కాకతాళీయంగానో దైవ అనుగ్రహం చేతనం. 9కు ఉండే రిలవెన్స్ రామానుజుల వారి యొక్క నేచర్. ఓకే. తనకి మంత్రం తీసుకోవడానికి 18 సార్లు 200 మైళ్ళు తిరగవలసి వచ్చినటువంటి వ్యక్తి తనకు అందినటువంటి దాని గొప్పతనం చూసి, ఇది లోకానికి అందకపోతే ఎట్లా అని అందిస్తే, కోపం వచ్చిన గురువు అందించినకు నరకానికి పోతావన్నాడు. అందుకున్నవాడు తరిస్తాడు, కానీ నువ్వు నరకానికి పోతావు కదా. ఇంత సమాజం తరిస్తే నేను ఒక్కడిని పోతే మాత్రం నష్టం ఏమిటి? కనుక ఐఎమ్ రెడీ ఫర్ దట్ అన్నారు రామానుజులు. సిద్ధపడ్డా. ఇది 9 నేచర్. ఓకే. 9 తోటి మీరు ఏ అంకెని కనిపినా ఆ అంకెకి ఉనికి ఇస్తుంది. తను పోయినా పర్వాలేదు అనుకుంటుంది. 9, 4 కలిపితే ఎంత? 13.
3 4 3 1 4 9 6 9 6 15 1 5 6. సో తనతో కలిసిన అంకెకి ఉనికినిస్తోంది. నేనేమైనా పర్వాలేదు. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ రామానుజ. ఓకే. అందుకు మొత్తం ఇదంతా 9లో ఇమిడి ఉంది ఒకటి. రెండవది చైనాలోనే ఎందుకు చేశారు అనే ప్రశ్నకి దట్ క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ ఫూలిష్ క్వశ్చన్ నేను అనుకుంటాను. ఎందుకనంటే ఒక పని చేయడంలో ఇదివరకు మన వాళ్ళకి అద్భుతమైనటువంటి కౌశలం ఉండేది, నేర్పరితనం, స్కిల్ ఉండేది. కోరి కోరి ఆ స్కిల్ని నాశనం చేసాయి మన పాలకుల వ్యవస్థలన్నీ కూడా. ఇవాళ ఏ స్కిల్లోనూ కూడా మనకి ఎక్స్పర్టీజ్ లేదు. అంటే మనం రకరకాల పేర్లు పెట్టిన కులాలు, మతాలు, వ్యవస్థలు, రిజర్వేషన్స్ ఇలాంటి పేర్లు పెట్టుకుని స్కిల్ని పరమ దారుణంగా నాశనం చేశాం, హత్య చేశాం మనం. చైనా లాంటి దేశాల్లో ఆ స్కిల్ని నాశనం చేయటం లేదు, వాళ్ళు స్కిల్కి ప్రోత్సాహం ఇస్తున్నారు. ఇలాంటి ఈ మ్యాగ్నిట్యూడ్లో ఉండేటువంటి విగ్రహాలు తయారు చేద్దామని ప్రయత్నం చేస్తున్నాడు ఇక్కడ కొందరు ఉన్నారు గతంలో. ఓకే. కానీ వాటిలో చాలా లోపాలు వచ్చాయి. వాళ్ళలో ఆ లోపం లేకుండా చేయగలిగే స్కిల్ వాళ్ళ దగ్గర ఉంది, ఆ ఓపిక, ఏకాగ్రత ఉన్నాయి కనుక అక్కడ చేయడం మంచిది అనే మనం అక్కడ మనకు కావాల్సింది అది ఏ దేశం అనేది కాదు, ఏ స్కిల్ అండ్ ఏకాగ్రత మనకు అవసరమని తీసుకోవడమే ఇక్కడ ఇంపార్టెంట్. స్వామి, ఫైనల్గా మీ జీవిత ఆశయం ఏంటంటే ఏం చెప్తారు? మంచి అనేది 10 మందికి అందించడం. ఎక్కడున్నా ఎంతమందికి అందించగలిగితే అంతమందికి అందించడం. ఏది యూనివర్సల్లీ ట్రూత్ అంటామో దాన్ని ఎంత ఎక్కువ మంది తెలుసుకుంటే అంత మంచిది. ప్రపంచపు ఉనికికి అది మంచిది కనుక దాన్ని అందించడం. జాతకాలని, ముహూర్తాలని గురుగారు నమ్ముతారండి? ఇట్స్ ఎ సైన్స్ బై ఇట్ సెల్ఫ్. ఇట్స్ ఎ సైన్స్ బై ఇట్ సెల్ఫ్. దాన్ని నమ్మడం నమ్మకపోవడం అనేది లేదు. దాన్ని దుర్వినియోగం చేస్తే దాన్ని మనం ఏం చేయాలి? ఇప్పుడు చెప్పేవాళ్ళంతా దుర్వినియోగాలు చేస్తున్నారు. అది చెయ్యకపోతే అది మంచి, అది ఒక శాస్త్రం అది.